డబ్బులున్న చోటే కదా స్కామ్లుండేది. నోట్ల కట్టలు కళ్ల ముందు కనిపిస్తున్నప్పుడు ఖచ్చితంగా అక్కడే దందాలు కూడా భారీగానే జరుగుతూ ఉంటాయి. ఫిల్మ్ ఫెడరేషన్ లోనూ ఇలాంటి దందాలు భారీగానే జరుగుతున్నాయి అనేది ప్రధాన ఆరోపణ. కొందరు నిర్మాతలు కూడా దీనికి వంత పాడుతున్నారు. మరి ఇక్కడ అంతగా దందాలు జరిగే యూనియన్ ఏది? స్కామ్స్ జరగడానికి ఆస్కారం ఎక్కువగా ఎక్కడుంది? కార్మికుల కోసం మూల నిధిని ఏర్పాటు చేయడంపై ఎవరికీ అభ్యంతరం లేదు. కానీ ఒకటి రెండు యూనియన్లు మాత్రం ఆ మూల నిధిలోంచి డబ్బులు తీసుకుని దుర్వినియోగం చేస్తున్నారనేది కార్మికుల ఆరోపణ. మూల నిధి పేరుతో తమ కష్టార్జితంతో కొందరు బిల్డింగ్లు కట్టుకుంటున్నారని ఆరోపిస్తున్నారు. అలా జరగకూడదంటే తమ వేతనాలు తమకు డైలీ రావాలనేది వాళ్ళ డిమాండ్. ఇంకో నిర్మాత మాట్లాడుతానంట సినిమా అయ్యేదాకా ఇస్తానని. సినిమా అయ్యేదాకా నువ్వు ఫైనాన్సులకు తెచ్చుకోను, లేకపోతే అవి తెచ్చుకొని ఇది తెచ్చుకొని నువ్వు దుకాణం బంద్ చేస్తావు. ఎవరిని అడగాల మేము డబ్బులు? ఎవరిని అడగాలి? నీకు తెలీదా? ఏ రోజు జీతం ఆ రోజు ఇవ్వాలి. కార్మిక చట్టం ఏముంది? కార్మిక చట్టం ప్రకారం నువ్వు జీతం ఇవ్వాలి. అంతేగాని నేను సినిమా అయిపోయిన తర్వాత ఇస్తా, సినిమా రిలీజ్ అయిన తర్వాత ఇస్తా, ఆ రూల్స్ లేవు. ప్రస్తుతం జరుగుతున్న సమ్మెలో వాళ్ల ప్రధానమైన డిమాండ్స్లో ముఖ్యమైనది ఏ రోజు వేతనం ఆ రోజే కావాలనేది. కానీ అదే జరిగితే యూనియన్లకు కమిషన్లు తీసుకునే ఆప్షన్ లేకుండా పోతుంది. మరి దానికి ఇంతకాలం ఆ డబ్బుపైనే ఆధారపడ్డ కొందరు కార్మిక నాయకులు ఒప్పుకుంటారా అనేది ఆసక్తికరంగా మారింది. మరోవైపు మెంబర్షిప్ కార్డుల విషయంలోనూ పెద్ద దందానే నడుస్తోందనేది మరో ఆరోపణ. మా అసోసియేషన్ ఎప్పుడు కూడా వాళ్ళు ఏంటంటే తండ్రి నిర్మాతను అనుసరించి మేము ఉంటాము. నిర్మాతకి ఏ ఇబ్బంది వచ్చినా నిర్మాత ఇబ్బందిని కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంది. ఆర్టిస్టు అందరం కూడా మనం ఉన్నాం. మన 24 క్రాఫ్ట్స్లో ఎలా ఉందంటే 5 లక్షలు, 7 లక్షలు, 8 లక్షలు, 10 లక్షలు, అంటే ఇన్ని లక్షల రూపాయలు మీకు పెట్టుబడి పెడితేనే మీరు పని చేయడానికి అర్హత కల్పిస్తారంటే ధనిక కార్మికులకు మాత్రమే మీరు అవకాశం కల్పిస్తారా? ఒక స్కిల్, హైయెస్ట్ స్కిల్ ఉంది, ఆయన దగ్గర డబ్బులు లేవు, ఆయన పని చేయాలనుకున్నాడు, ఆయన పని చేయడానికి వీలు లేదంటారు. తప్పు. పని చెయ్యాలి. ప్రతి పేద కార్మికుడికి న్యాయం జరగాలి. కొత్త మెంబర్లకు కార్డులు ఇవ్వాలంటే చాలా రికమెండేషన్లు ఉండాలి. వాళ్లకు స్కిల్ ఉన్నా గానీ సిఫార్సులు ఉంటేనే కార్డులు వస్తాయి. ఆ వచ్చే కార్డులు కూడా అంత త్వరగా ఏమి రావు. ఈ విషయంలోనే యూనియన్ నాయకుల మీద చాలా మంది చాలాసార్లు అసంతృప్తి వ్యక్తం చేశారు. నిర్మాతలు కూడా మెయిన్గా మాట్లాడేది దీని మీదే. నేను ఇచ్చిన నోటీస్ లీగల్లీ 100% వ్యాలిడ్ అండి. అంటే దాన్ని ఎన్ఫోర్స్ చేసి ఎంతవరకు డ్యామేజెస్ క్లెయిమ్ చేయొచ్చు అంటే వెళ్ళి నేను ఒక వర్కర్స్ యూనియన్ని బ్యాంక్రప్ట్ చేయడం నా ఇది కదా. అంటే వాళ్ళకున్న ఇన్సూరెన్స్లు వాటిని చెడగొట్టడం కదా ఆబ్జెక్టివ్. బట్ లీగల్గా నేను 100% రైట్ అండి. ప్రతి పర్సన్కి రైట్ టు వర్క్ ఉంటుంది. ఒక వచ్చే వర్కర్ని ఆపడం అన్నది అది కంప్లీట్లీ లీగల్. దాన్ని ఆపడం వల్ల నాకు వచ్చిన ఫైనాన్షియల్ డ్యామేజ్ నేను బ్యాక్ వెళ్ళి క్లెయిమ్ చేయడం అది 100% పాసిబుల్. అది నేను చేయొచ్చా చేయకూడదా, కరెక్టా కాదా, ఆర్ అట్లీస్ట్ నోటీస్ సర్వ్ చేసి వాళ్ళకి తెలపడం ఎలా అన్నదో, లేకుంటే ఫైల్ చేసి ఆపడానికి ట్రై చేయడమో, ఇవన్నీ లీగల్లీ పాసిబుల్ మెథడ్స్. ఎంతవరకు వెళ్తాను, వాళ్ళ అసెట్స్ అన్ని సీజ్ చేస్తానా నాకు వచ్చిన డ్యామేజ్కు అన్నది అది టైం విల్ డిసైడ్. బట్ దట్ ఈస్ నాట్ ద గోల్. ఇక నిర్మాతల వర్షన్ పరిశీలిస్తే మాకు స్కిల్ ఉన్న వాళ్ళు కావాలి, కానీ కార్డున్న వాళ్ళు కాదు అనేది నిర్మాతలు అడుగుతున్నది. ప్రపంచ సినిమాతో పోటీపడి సినిమాలు తీసేటప్పుడు స్కిల్ లేకుండా మేమేం చేయాలంటున్నారు వాళ్ళు. 100% తెలుగు టెక్నీషియన్స్ అయితే స్కిల్ అప్డేట్ చేయాలి. మనం చేయడంతో పాటు మనం కూడా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే తెలుగు ఫిల్మ్ అనేది ఒక ఇంటర్నేషనల్ లెవెల్కి వెళ్ళిపోయినాయి కొన్ని సినిమాలు. ఇందాక చెప్పినట్టు వెళ్ళినప్పుడు ఇంటర్నేషనల్ టెక్నీషియన్స్ కూడా మనకు అవసరం. మన టెక్నీషియన్స్తోనే మనం ఒక ఇంటర్నేషనల్ మ్యాచ్ చేయలేమంటే అది 100% చేయలేము ఇప్పుడున్న పరిస్థితుల్లో. అందుకని ఏదైతే బయట నుంచి మేము ఒక ఇంటర్నేషనల్ లెవెల్లో టెక్నీషియన్స్ తీసుకొచ్చి ఇక్కడ పనిచేస్తున్నప్పుడు వీళ్ళు కూడా ఒక ఎక్స్పీరియన్స్ వస్తుంది కాబట్టి అది ఎంకరేజ్ చేయాలి. మనం కూడా ఒక సర్టెన్ లెవెల్ వరకు మనం ఆ లెవెల్ అందుకునే వరకుని అక్కడ ఎక్కువ రెస్ట్రిక్షన్స్ వస్తున్నాయి. మనం బయట నుంచి తీసుకొస్తుంటే రేషియో మెయింటైన్ చేయాలని కానీ ఇది కానీ డబుల్ బర్డెన్లు అయిపోతున్నాయి మనకు. ఆల్రెడీ మేము అక్కడ ట్రిపుల్ బర్డెన్ పెడతాం, ఇది ఓవర్సీస్ నుంచి ఒక టెక్నీషియన్ తీసుకురావాలి, మళ్ళీ ఆ రేషియోని ఇక్కడ మెయింటైన్ చేయాలంటే అదొక డబుల్ బర్డెన్ అవుతుంది మాకు. విశ్వప్రసాద్, ఎస్కేఎన్, బన్నివాస్ లాంటి నిర్మాతలు చాలా మంది ఈ స్కిల్ లేని వర్కర్స్ పై తమ ఒపీనియన్ ఓపెన్ గానే కుండబద్దలు కొట్టారు. ఈ దందా ఆగితే ఇండస్ట్రీకి స్కిల్ ఉన్న వాళ్ళు వస్తారనేది యూనియన్లకు నిర్మాతలు ఇచ్చే సలహా. ఇక్కడ ముఖ్యంగా నిర్మాతలకు ఒకటేనండి మేము సూటిగా తెలియజేసేది, స్కిల్లు లేదు అనే చెప్పేది తప్పండి. ఫస్ట్ స్కిల్లు లేదని అంటే ఈరోజు టాలీవుడ్లో తీసిన సినిమా ఎక్కడ రిలీజ్ అవుతుంది, ఎక్కడ చిత్త దినోత్సవాలు జరుపుకుంటూనే వారు ఒక ఆత్మపరిశీలన చేసుకోవాలి. ఇవాళ స్కిల్ లేదు, లేకపోతే నేను నా నెంబర్ని పెట్టుకొని పనిచేస్తానంటే మరి ఇన్ని సంవత్సరాలు ఈ నెంబర్లను ఉండి చేసిన వాళ్ళే కదా.